తెలుగు తక్కువ గాడిద, సింహం మరియు తెలివైన నక్క. అడవిని ముఫాసా అనే సింహం రాజు పాలిస్తూ ఉండేవాడు. అతను ఎంతో మంచివాడు. ముఫాసా రాజ్యంలో జంతువులన్నీ ఎంతో ఆనందంగా ఉంటాయి. అదే అడవిలో బోలా అనే ఒక గాడిద ఉండేది. ఎప్పుడూ ఏదో ఒక తెలివి తక్కువ పని చేస్తూ ఉండేవాడు బోలా. ఒకరోజు బోలా అడవిలో తిరుగుతూ తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు. నేను ఎంతో తెలివైన వాణ్ణి. నాలాంటి తెలివైన గాడిద ఈ అడవికి దొరకటం ఈ అడవి యొక్క అదృష్టం. ఇలా తనలో తాను మాట్లాడుకుంటూ వెళ్తుండగా దారిలో ఏనుగు కనబడుతుంది. ఏనుగు చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏనుగు, ఏమైంది? చాలా కంగారుగా ఉన్నావు. అంతా క్షేమమేనా? ఏం చెప్పమంటావు? నేను ఒక ముఖ్యమైన పని మీద పక్క అడవికి వెళ్లాల్సి ఉంది. కానీ ఇక్కడ నా చెరుకు తోటను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. అరే, అది ఎంత పెద్ద పని. నువ్వేమీ కంగారు పడకు. నీ తోటని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. ఏంటి, నిజమేనా? అవును, నిజమే. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. ఏనుగు ఎంతో ఆనందంగా పక్కడివికి వెళ్తుంది. ఇటు బోలా చెరుకు తోటను చూసుకుంటూ ఉంటాడు. చెరుకులను చూసి బోలా నోట్లో నీళ్ళొచ్చేస్తాయి. అతను ఇలా ఆలోచిస్తాడు. వామ్మో, ఎన్ని చెరుకులు ఉన్నాయో! నేను కొన్ని చెరుకులు తింటే ఏనుకేమైనా తెలుస్తుందా ఏంటి? ఇలా అనుకుని బోలా ఆ చెరుకు తోటలో చెరుకులు తింటం మొదలు పెడతాడు. ఆహా, ఈ చెరుకులు ఎంత తీయగా ఉన్నాయి! ఈ చెరుకులే ఇంత తీయగా ఉన్నాయంటే ఇంకా ముందున్న చెరుకులు ఇంకెంత తీయగా ఉంటాయో ఏమో. నేను అవి కూడా కొంచెం కొంచెం రుచి చూస్తాను. ఇలా అనుకుని బోలా చెరుకు తోట మొత్తం నాశనం చేస్తాడు. సాయంత్రం అయ్యేసరికి ఏనుగు తిరిగొస్తుంది. తన తోటను చూసుకొని, అరే బోలా, నా తోటనంతా నాశనం చేశావు. ఉండు, నేను ఇప్పుడే నీ గురించి మహారాజు గారితో ఫిర్యాదు చేస్తాను. ఏనుగు ముఫాసా దగ్గరకు వెళ్లి బోలాపై ఫిర్యాదు చేస్తుంది. బోలా, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఇందుకోసం నేను నిన్ను ఒక వారం రోజుల పాటు ఈ అడవి నుండి బహిష్కరిస్తున్నాను. అంతేకాదు, నువ్వు ఏనుగుకి క్షమాపణలు చెప్పాలి. బోలాకి ముఫాసా యొక్క నిర్ణయం నచ్చదు. ఇష్టం లేకపోయినా, అలాగే మహారాజా, మీ ఆజ్ఞని శిరసావహిస్తాను. ఏనుగు, నన్ను క్షమించు. బోలా అక్కడి నుంచి బయలుదేరతాడు. అరే, ఏదో పొరపాటున నేను కాస్తంత కాదులే, పూర్తిగానే చెరుకు తోటని నాశనం చేశాను. దానికే ఇంత పెద్ద శిక్ష వెయ్యాలా? అసలు ఈ ముఫాసా తనను తాను ఏమనుకుంటున్నాడు? నేను ఈ ముఫాసా కన్నా పెద్ద క్రూరమైన జంతువు అయ్యుంటే ముఫాసాని ఓడించి ఈ అడవికి నేనే రాజునయ్యేవాణ్ణి. ఇలా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా మోంటీ అనే నక్క ఎదురవుతాడు. అరే బోలా, నువ్వా? ఈరోజు నా జన్మ ధన్యమైంది. నిన్ను కలుసుకున్నాను. నేను ఎప్పటి నుంచో నిన్ను కలవాలనుకున్నాను. నేను నీకు తెలుసా? అరే, నిన్ను తెలియని వారు ఎవరుంటారు చెప్పు. నీలాంటి తెలివైనవాడు, అలాగే బుద్ధిమంతుడు ఈ చుట్టుపక్క అడవుల్లో వెతికినా దొరకడు. అతని గురించి గొప్పలు విని బోలా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. అయినా నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు? బోలా జరిగిన విషయం మొత్తం మోంటీకి చెప్తాడు. అమ్మో పాస, పెద్ద ఎదవ. నా ఉద్దేశంలో నువ్వు అడవికి రాజవ్వాలి, వాడు కాదు. నువ్వు నా మనసులోని మాటని చెప్పేశావు. నాకు ఒక వనమూలిక గురించి తెలుసు. దాన్ని తినగానే నువ్వు ఒక క్రూర జంతువుగా మారిపోతావు. కానీ దానికోసం నువ్వొక పని చేయాలి. చెప్పు, నేనేం చెయ్యాలి? మోంటీ బోలాతో ఏదో చెప్తాడు. మరుసటి రోజు జింక పరిగెత్తుకుంటూ ఏనుగు దగ్గరికి వస్తుంది. నువ్వేమైనా నా బిడ్డని చూసావా? పొద్దున్నుండి వాడు కనిపించడం లేదు, చూడలేదు. అయినా నువ్వేమీ కంగారు పడకో. వాడు ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు. పద, మనిద్దరం కలిసి వెతుకుదాం. ఇలా వాళ్ళిద్దరూ పిల్లాన్ని వెతుకుతూ ఉంటారు. దారిలో పంది కూడా తన బిడ్డను వెతుకుతూ ఉంటుంది. ఇలా మెల్లమెల్లగా పిల్లలు ఒకరి తర్వాత ఒకరు మాయమవుతూ ఉంటారు. అది చూసి జంతువులన్నీ కంగారు పడుతూ ముఫాసా దగ్గరకు వెళ్తాయి. మహారాజా, ఒక్కొక్కరిగా మా పిల్లలందరూ మాయమైపోతున్నారు. అవును మహారాజా, వాళ్ళు ఎలా ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. మీరందరూ నిశ్చింతగా ఉండండి. నేను త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతాను. మరుసటి రోజు కుందేలు పిల్ల చెట్టు కింద గాఢ నిద్రలో ఉంటుంది. అతని తల్లిదండ్రులు చుట్టుపక్కల లేరు. అంతలో బోలా అక్కడకు దొంగచాటుగా వస్తాడు. వీడే చివరి పిల్లవాడు. ఈ పిల్లవాణ్ణి మోంటీకి ఇవ్వగానే మోంటీ నాకు ఆ అద్భుతమైన వనమూలికను ఇస్తాడు.
దాన్ని తినగానే నేను కూడా ఒక క్రూరమైన జంతువుగా మారిపోతాను. ఇలా అనుకొని అతను ఆ కుందేలు పిల్లని నోట్లో పట్టుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉండగా ముఫాసా గట్టిగా గర్జిస్తూ అక్కడికొస్తాడు. ముఫాసాని చూసి బోలా భయపడిపోతాడు. ఆ కుందేలు పిల్లను నోట్లో నుండి కింద పడేస్తాడు. అసలు విషయం ఏంటంటే అది కుందేలు పిల్ల కానే కాదు, అది కేవలం ఒక తోలు మాత్రమే. నిన్ను పట్టుకోవటానికే నేనే ఈ వల పన్నాను. నువ్వు నేను పన్నిన వలలో చిక్కుకున్నావు. పిల్లలు ఎక్కడున్నారో? లేదంటే మహారాజా, నన్ను క్షమించండి, నేను ఇప్పుడే మిమ్మల్ని ఆ పిల్లల దగ్గరకు తీసుకువెళ్తాను. బోలా ముఫాసా మిగతా జంతువుల్ని తీసుకుని మోంటీ దగ్గరకు వెళ్తాడు. మోంటీ గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. పిల్లలందరూ అక్కడే సురక్షితంగా ఉంటారు. పిల్లల్ని చూసి జంతువులు ఎంతగానో ఆనందపడతాయి. ముఫాసా గట్టిగా గర్జిస్తాడు. ముఫాసా గర్జన విని మోంటీ ఒక్కసారిగా నిద్రలో నుంచి లేస్తాడు. మోంటీ, నువ్వా? వీడు మీకు తెలుసా? ఎన్నో ఏళ్ల క్రితం వీడు మన అడవిలో అల్లకల్లోలం సృష్టించాడు. అందుకు నేను వీణ్ణి అడవి నుంచి తరిమేశాను. ఇప్పుడు చెప్పండి, మీరిద్దరూ ఎందుకిలా చేశారు? నేను మీకన్నా బలవంతుణ్ణి, మీకన్నా పెద్ద క్రూర జంతువుగా మారి మీతో తలపడదామనుకున్నాను. అందుకే నేను ఈ మోంటీ మాటలు విని ఇదంతా చేశాను. మహారాజా, మీరు నన్ను అడవి నుండి తరిమేశారు. మిమ్మల్ని, మీ జంతువుల్ని ఇబ్బంది పెడదామనే ఆ ఉద్దేశంతోనే నేను ఈ తెలివి తక్కువ గాడిదతో చెప్పి పిల్లల్ని అపహరించాను. కానీ ఈ తెలివి తక్కువ గాడిద నా పనంతా నాశనం చేశాడు. నువ్వు నన్ను గాడిదని చేసావు కదరా? బాబు బోలాగారు, బహుశా మీరు మరిచిపోయారేమో, మీరు మొదటి నుంచి గాడిదే. ఇది విన్న బోలా సిగ్గుతో తలదించుకుంటాడు. మోంటీ అక్కడి నుంచి పారిపోతాడు. అది చూసి అక్కడున్న జంతువులన్నీ పగలబడి నవ్వుతాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే ఎప్పుడూ చెప్పుడు మాటలు వినకూడదు అని. అడవికి రాజైన రంగుసింహం మరియు పెద్ద తోడేలు అంటాం. ఒకరోజు ఒక జింక సింబా దగ్గరకొచ్చి, సింబా మహారాజుకి జై, సింబా మహారాజుకి జై. హరే జింక, ఏంటిలా వచ్చా? అడవిలో అంతా క్షేమమే కదా? ఎవరికీ ఏ ఇబ్బంది లేదు కదా? మహారాజా, మీరుండగా మాకే ఇబ్బంది ఉంటుంది చెప్పండి? మీరు మమ్మల్ని మీ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటున్నారు కదా. అవును, నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? మీరందరూ నా కుటుంబ సభ్యులు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మరోపక్క ఒక ఎలుక తనలో తాను మాట్లాడుకుంటూ అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఈ అడవిలో అందరికంటే అందగాడిని, అందరికంటే తెలివైన వాడిని నేనే. నా ముందర వీళ్ళందరూ వెర్రి పప్పులు. ఇదంతా అక్కడే క్యారెట్ తింటున్న కుందేలు విని నెమ్మదిగా ఇలా అంటుంది. ఏంటి, వీడు అందగాడా? అవునులే, ఎవరు మనల్ని పొగడనప్పుడు మనల్ని మనమే పొగుడుకోవాలి. ఇది విన్న ఎలుక కోపంగా, ఏమన్నావ్? మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్పు. అప్పుడు కుందేలు భయంగా, అరే మిత్రమా, ఈ అడవికి ఏంటి, చుట్టుపక్కల అడవుల్లో కూడా నీలాంటి అందగాడు ఎవరు లేరు అంటున్నాను. అవునా, నువ్వెంత మంచివాడివి. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ అడవిలో తిరుగుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక పెద్ద భయంకరమైన తోడేలు అడవిలోకి వస్తాడు. అతను గట్టిగా అరుస్తూ, ఈరోజు నేను ఆ సింబాను అంతం చేసి ఈ అడవి నుండి శాశ్వతంగా అతని రాజ్యాన్ని తీసేస్తాను. అది చూసి కుందేలు, ఎలుక ఒక చెట్టు వెనకాల దాక్కుంటారు. కుందేలు ఇలా అంటుంది, అరే, ఈ ఎదవ ఎక్కడి నుండొచ్చాడు? నువ్వు నోర్ముయ్. ఆ దుష్టుడు మన మాటలు విన్నాడంటే మనల్ని ఇప్పటికిప్పుడే చంపేస్తాడు. నేను పెళ్లి కాకుండానే చావాలి అనుకోవటం లేదు. పద, మనం వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని మహారాజు గారికి చెప్దాం. కుందేలు మరియు ఎలుక పరిగెత్తుకుంటూ సింబా దగ్గరకు వెళ్తాయి. అరే, ఏమైంది? ఎందుకు మీరిద్దరూ ఇంత కంగారుగా ఉన్నారు? అంతా క్షేమమేనా? అప్పుడు ఎలుక ఏడుస్తూ, మహారాజా, మమ్మల్ని కాపాడండి. నేను పెళ్లి కాకుండానే చావాలి అనుకోవటం లేదు. ఒరే, ఆపరాని డ్రామాలు, ముందు విషయమేంటో చెప్పు. మహారాజా, అడవిలో ఒక పెద్ద తోడేలొచ్చాడు. అతను మీ రాజ్యాన్ని అంతం చేస్తానని కూడా చెబుతున్నాడు. ఇది విన్న సింబా కోపంతో గర్జిస్తూ, అతనికి ఎంత ధైర్యం! నా అడవిలోకొచ్చి నా జంతువుల్ని ఇబ్బంది పెట్టడమే కాక నన్నే హెచ్చరిస్తున్నాడు. నేను వాణ్ణి వదలను. ఇలా అని సింబా తోడేల్ని వెతుక్కుంటూ బయలుదేరతాడు. కొంత దూరం వెళ్ళాక సింబాకి తోడేలు ఎదురవుతుంది. ఒరేయ్ సింబా,
నువ్వు నాకు ఎదురొచ్చి మంచి పని చేశావు. ఈరోజు నేను నిన్ను చంపి ఈ అడవికి రాజునవుతాను. పగటి కలలు కనటం మానే. ఈ అడవికిప్పుడు ఎప్పుడు నేనే రాజుని. ఇది విన్న తోడేలు గట్టిగట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు, ముందు నువ్వు నా నుండి తప్పించుకొని చూపించు. ఇలా అని తోడేలు సింబాపై దాడి చేస్తాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. తోడేలు దాడి ముందు సింబా బలహీనపడతాడు. తోడేలు సింబాపై దాడి చేస్తాడు. దాంతో సింబా ఒక్కసారిగా నేలపై పడిపోతాడు. అది చూసి తోడేలు గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు, అరే వీడెంత బలహీనంగా ఉన్నాడు. ఓకే దాడిలో కుప్పకూలిపోయాడు. ఈ రోజు నుండి ఈ అడవికి రాజు నేనే. ఎవరైనా నా మాటకు ఎదురు తిరిగితే అంతకు అంత అనుభవించాల్సిందే. ఇది విన్న జింక కోపంతో ఇలా అంటుంది, నువ్వు మా రాజువి ఎప్పటికీ కాలేవు. మా రాజు సింబా మాత్రమే. నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. నీ కళ్ళ ముందు నీ రాజు చావు బతుకుల్లో ఉన్నాడు. అయినా నువ్వు నన్ను హెచ్చరిస్తున్నావు. ఇప్పుడు చూడు నేను నీకేం గతి పట్టిస్తానో. ఇలా అని తోడేలు జింకపై దాడి చేసి జింకను చంపేస్తాడు. అది చూసిన జంతువుల కళ్ళల్లో కన్నీళ్లు మెదులుతాయి. మహారాజా లేవండి, లేదంటే ఈ దుష్టుడు మమ్మల్నందరినీ చంపేస్తాడు. అరే ఓ ఎదవల్లారా, ఈ సింబా ఇంకెప్పటికీ లేవలేడు. మీకు మీ ప్రాణాలపై మక్కువ ఉంటే తోడేలు మహారాజుకి జై అని చెప్పండి. మరోపక్క సింబా నొప్పితో బాధపడుతూ ఉంటాడు. జంతువులు అలా బాధపడుతూ ఉంటే చూడలేక తనలో తానే కుంగిపోతూ ఉంటాడు. అంతలో అక్కడ ఒక పెద్ద కాంతి సింబా ముందు ప్రత్యక్షమవుతుంది. అందులో సింబా తండ్రి ముఫాసా ఆత్మ ప్రత్యక్షమై సింబాతో ఇలా అంటుంది, బాబు సింబా, లేచి ఈ దుష్టుడికి బుద్ధి చెప్పు. ఇంకెప్పుడు ఎవ్వరూ నీ అడవి వైపు కాని నీ వైపు కాని కన్నెత్తి చూసే ప్రయత్నం చేయకూడదు. బాబు సింబా, లేచి ఈ కవచాన్ని ధరించు. ఈ దుష్టుణ్ణి అంతం చేయి. ఇలా అని ముఫాసా చెప్పగానే సింబాకు ఒక కవచాన్నిచ్చి అక్కడి నుంచి మాయమైపోతాడు. సింబా కవచాన్ని ధరించగానే అతను ఒక రంగు సింహంగా మారిపోతాడు. అతనిలో బోలెడన్ని శక్తులొస్తాయి. అతను గట్టిగా గర్జిస్తాడు. సింబా గర్జన అడవి మొత్తం మారుమ్రోగుతుంది. అది చూసి తోడేలు కంగారు పడిపోతుంది. ఏంటి, చావుని ఎదురుగా చూసి కంగారు పడ్డావా? నేను ఈ మొత్తం అడవిని నాశనం చేస్తాను. నాది కానిది ఇంకెవ్వరికి దక్కనివ్వను. అరే ఓ దుష్టుడా, పగటి కలలు కనటం మానే. అతను సింబాపై దాడి చేస్తాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ముఫాసా ఇచ్చిన కవచం నుంచి ఒక కాంతి మెరుస్తుంది. ఆ కాంతిలో ఆ పెద్ద దుష్ట తోడేలు మాడి మసైపోతాడు. అది చూసి జంతువులు సింబాకు జై కొడతాయి. అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతేంటంటే, ఇతరుల సుఖదుఖాలను పంచుకునేవాడే అసలైన రాజు.